హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. మార్కెట్స్లో ఉత్సాహం పెళ్లి బిగుతూనే ఉంది. గత ట్రేడింగ్ సెషన్లో మనం చూసాం. గత వారం నుంచి ఎస్పెషల్లీ గత ట్రేడింగ్ సెషన్లోనే ఫార్మా స్టాక్స్లో అనూహ్యమైన లాభాలు మనకు కనిపిస్తున్నాయి. డాక్టర్ రెడ్డిస్ అనుకోవచ్చు, నాట్కో ఫార్మా, మన రాష్ట్రానికి చెందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీల స్టాక్స్లోనే చాలా ఉత్సాహం కనిపిస్తుంది. మనం గతంలో కూడా మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే, ప్రాఫిట్ మాస్టర్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఫార్మా స్టాక్స్ గురించి, హెల్త్ కేర్ స్టాక్స్ గురించి మనం చాలా ఫోకస్డ్‌గా ఉన్నాము. ఈ రంగాల్లోని స్టాక్స్ పిక్ చేసుకుంటే మీకు భారీ ఎత్తున డబ్బులొస్తాయి. ఈ మంచి స్టాక్స్‌ని మీరు పిక్ చేసుకోండి అని చెప్పి పదే పదే మనం ఈ జనవరి నుంచి చెప్తూనే ఉన్నాం. మన యూట్యూబ్ వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వీక్షకులందరూ గనక ఎంతో కొంత ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకునే ఉంటారు. ఒకవేళ ఫార్మా స్టాక్స్‌లో గనక ఇన్వెస్ట్ చేసుంటే. ఇవి కాకుండా ఫార్మా ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఈ ఫార్మా ప్యాక్ బాగా హీటప్ అయిందని కొంతమంది వాదిస్తున్న తరుణంలో ఇప్పుడు స్టిల్ ఫార్మా స్టాక్స్‌లో ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ ఉంది? డాక్టర్ రెడ్డి స్టాక్స్ తీసుకోవచ్చా? నాట్కో ఫార్మా ఎలా ఉంది? గ్రాన్యూల్స్ ఇండియాలో ఇంకా ఏమైనా పొటెన్షియల్ మిగిలుందా? లారస్ ల్యాబ్స్ ఇంకా ఎంతవరకు పెరుగుతుంది? వీటితో పాటు మనకు అటు సిప్లా కానివ్వండి, క్యాడిలా, సన్ ఫార్మా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఇలా వివిధ రంగాలకు చెందిన అంటే వివిధ కంపెనీల గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వేదిక ద్వారా. అలాగే గతంలో మనకు శేషు గారు అంటే పాత ఇంటర్వ్యూస్ చూస్తే అంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఒకసారి లింక్స్ పెడతాము. మనకి జనవరి, ఫిబ్రవరిలో కానీ, మార్చ్ ఈ లాస్ట్ 3 మంత్స్‌లో ఫస్ట్ 3 మంత్స్‌లో మనం హాస్పిటల్ స్టాక్స్ గురించి, ఫార్మా స్టాక్స్ గురించి ఆహ్, చాలా ఫోకస్డ్‌గా, చాలా క్లియర్‌గా మనం చెప్తూ వచ్చాము. ఓన్లీ ఈ సెక్టార్‌లోని స్టాక్స్ మాత్రమే బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. మిగిలిన సెక్టార్స్‌తో పోలిస్తే అని చెప్పి. ఇప్పుడు ఈ ఫార్మా స్టాక్స్ బాగా హీటప్ అయిన తరుణంలో ఎలాంటి స్ట్రాటజీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశాలు మనం మాట్లాడుకుందాం. అంటే వెల్త్ క్రియేటర్స్ ఎవరైతే మన ప్యాక్‌లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా మంచి ప్రాఫిట్స్ లైక్ ఫైజర్ అనుకోవచ్చు, సింజిన్ ఇంటర్నేషనల్ స్టాక్ కానివ్వండి, ఆస్ట్రాజెనెకా స్టాక్ అనుకోండి, ఆల్కెమ్ ల్యాబ్స్ ఇలాంటి రీసెంట్‌గా లారస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ వాళ్ళందరికీ ఇచ్చున్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. శేషు గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. మనము ఫార్మా గురించి లాస్ట్ జాన్, ఫిబ్రవరి 3 నెలలు వరుసగా అనేక వీడియోస్ చేసి అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ ఫార్మా స్టాక్స్‌లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. మీరు ముందు నుంచి చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. పదే పదే ఫార్మా మీద చాలా బెట్ చేస్తూ వచ్చారు. అంటే ఇంకా ఎంతవరకు ఇక్కడి నుంచి ఫార్మా స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది? అంటే మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్‌లో అంటే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్‌లోనే మొత్తము అన్ని ఫార్మా స్టాక్స్ ఒక్కసారి పెరగడం అనేది చూసాం. మరి ముఖ్యంగా డాక్టర్ రెడ్డిసే గమనిస్తే ఇది ఒక 3 ట్రేడింగ్ సెషన్‌లోనే లేదా 20% అనుకుంటాను. 20% ఆర్ 15-16% పెరిగింది. సో ఓవరాల్‌గా అంటే మనం జనవరి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ మనమే ఈ సెక్టర్ బాగుంటుంది. ఈ సెక్టర్ బాగా పెరగొచ్చు అని చెప్పాము. తర్వాత ఈవెన్ కోవిడ్‌కి ముందు చెప్పాము. తర్వాత కోవిడ్ తర్వాత కూడా ఫార్మా స్టాక్స్ బాగా స్టార్టింగ్‌లో బాగా బుల్లిష్ ఉండొచ్చు. నెక్స్ట్ 2 ఇయర్స్ కోసము ఈ సెక్టర్‌ని పిక్ చేసుకోమన్నామండి. సో నా ఉద్దేశం ప్రకారము లాస్ట్ ఒక 3 ఏళ్లుగా మనం గమనిస్తే ఫార్మా సెక్టర్‌ని బాగా బీటెన్ డౌన్ సెక్టర్‌గా మనం చెప్పొచ్చు. అంటే ఈ ఇయర్ పక్కన పెడితే దానికి ముందు 3 ఏళ్లు. అయితే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అంటే అటు యూఎస్ మనం ఒకప్పుడు మన ఇండియన్ ఫార్మా కంపెనీ అంటే మనకు 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే గానీ మనం అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో ఎక్కువగా ఎంఎన్‌సి కంపెనీస్ మందులు మనం వాడుకునేవాళ్ళం అన్నమాట మన ఇండియాలో. అప్పుడు మనకి డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. బట్ వాళ్ళకి బిజినెస్ పరంగా చాలా చిన్న కంపెనీస్. సో ఇప్పుడు గాని చూస్తే మనకి ఆ విధంగా లేదు. మన ఇండియాలో మన కంపెనీస్ మన ఇండియాలో ఏ విధంగా స్ప్రెడ్ అయిందో ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ వైడ్ గా మన కంపెనీస్ డామినేట్ చేస్తున్నాయి. మన కంపెనీస్ ఇప్పుడు ఎంఎన్‌సి కంపెనీస్ గా ఒకప్పుడు లోకల్ గా డొమెస్టిక్ గా మనకి మందులు తయారు చేసే కంపెనీస్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన కంపెనీస్ ఎక్స్పాండ్ అయినాయి అన్నమాట. సో బిజినెస్ పరంగా కూడా బాగా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు లాస్ట్ 2 ఇయర్స్ లో అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయండి. ఎందుకంటే మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ మరి ముఖ్యంగా ఈ యుఎస్ ఎఫ్డిఎస్ ఇంతకు ముందు బాగా రిజెక్ట్ చేసేవాళ్ళు మన ఇండియన్ కంపెనీస్ ని. అంటే క్వాలిటీ పరంగా వాళ్ళు ఎట్లా ఉంటారంటే యుఎస్ ఎఫ్డిఏ ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని అంటే శాంపిల్ లో మనం శాంపిల్ కలెక్ట్ చేసి మన ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వాటిని శాంపిల్ కలెక్ట్ చేసి ఏదో ఒక దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తం దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ కంపెనీస్ క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాయండి. మరి ముఖ్యంగా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకున్నాయి. సో తద్వారా వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది.
డొమెస్టిక్ గ్రోత్ బాగుంది. సో ఇవన్నీ అన్ని కూడా పాజిటివ్ అంశాలు. దీనికి తోడు ఈ కోవిడ్ అనేది వీటికి మరింత ముందుకు తీసుకువెళ్తున్నాయి. తర్వాత రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఏపీఐస్ ని ఇంపోర్ట్ చేసుకునే ఏపీఎస్ ని తగ్గించి లోకల్ గా డొమెస్టిక్ ఏపీఎస్ కి ఎక్కువ పెద్దపీట వేయడం, ఇవన్నీ కూడా ఫార్మా సెక్టర్ కి పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు. ఇది ఒకటి. ఇంకా బేసిక్ ఫండమెంటల్ గా ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఎకానమీ ఎట్లున్నా మన దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా మనకి హెల్త్ పరంగా మనం మనకి స్పెండింగ్ అనేది ఖచ్చితంగా, అంటే ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అటు మందుల పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, అప్పుడు ఎంతైనా ఖర్చు పెడతామండి. సో కాబట్టి ఏంటంటే ఈ సెక్టర్ అనేది ఫ్యూచర్ బాగుంటుంది. దీనికి తోడు ఇంకొక రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఇప్పుడు మనకి టైర్ 1 సిటీస్ పక్కన పెడితే టైర్ 2 సిటీస్ కానివ్వండి, చిన్న పల్లె గ్రామాల్లో కానివ్వండి, మందుల వాడకం తక్కువ అండి. రాను రాను ఏమవుతుంటే ఈ అవేర్నెస్ పెరిగిపోయి ఈ మందుల వాడకం అనేది భవిష్యత్తులో బాగా పెరుగుతుంది. అంటే మందులు వాడమని నేను సజెస్ట్ చేయడం ఆరోగ్యం బాగాలేనప్పుడు డెఫినెట్ గా మందులు వాడితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది బాగా పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ కానివ్వండి, యూరోప్ కంట్రీస్ కానీ చూసుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దగ్గర 80 క్లోజర్ గా 80+ ఉంది. అదే మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ చూసుకుంటే, అంటే మనిషి బతికేది సగటు మన ఇండియాలో 67% మాత్రమే ఉంది. అంటే మన ఫుడ్ పరంగా మనం వెజిటేరియన్స్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే మనం వెజిటేరియన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే 80% మనం ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నా కూడా వాళ్ళు వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటారు. కానీ అక్కడ అట్లా కాదు, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్, తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. సో జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకుంటారు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు. అయినా సరే వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంది, ఎందుకంటే వాళ్ళ మందులు ప్రతి ఒక్కరు కూడా మందులు వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆ రోజు అంటే 6 నెలల క్రితం ఈ ఫార్మా స్టాక్స్ బాగుండొచ్చు అని మనం అనలైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే అనుకున్న దానికన్నా ఎక్కువగా బాగా పెరిగాయండి. ఇప్పుడు మన వెల్త్ క్రియేటర్స్ లో ఇచ్చిన వాటికి ఒకటి సింజిన్ ఇంటర్నేషనల్ స్టాక్ అనుకోవచ్చు, ఆ తర్వాత పాలీ మెడిక్యూర్ అండ్ రీసెంట్ గా ఇచ్చిన లారస్ ల్యాబ్స్ అంటే 1040, 1050లో ఇచ్చి మనం ఆల్మోస్ట్ 1450, 1480లో ఎగ్జిట్ చేయించాం. అండ్ ఈవెన్ గ్లెన్మార్క్ ఒకటి, ఫైజర్ లాంటి స్టాక్స్ అండ్ ఆల్కెమ్, ఆస్ట్రాజెనకా, ఇవన్నీ చాలా స్టాక్స్ మనం వెల్త్ క్రియేటర్ ప్యాక్ లో వాళ్ళకి రికమెండ్ చేశాం కదా. ఇప్పటి నుంచి ఇంకా ఈ స్టాక్స్ లో మనకి పొటెన్షియల్ ఉందా? ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? అంటే అన్నిటికీ ఇప్పుడు ఫార్మా స్టాక్స్ పెరుగుతున్నాయి కదా అని అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే మార్కెట్ ఇంకా చెప్పాలంటే మార్కెట్ సైకాలజీ అనేది ఒక ఏ విధంగా ఉంటుందంటే, ఒక సెక్టర్ ని సెలెక్ట్ చేసుకుందంటే స్టాక్ మార్కెట్ లో పెరగడం స్టార్ట్ అయితే ఇంకా ఆ సెక్టర్ స్టాక్స్ ఇంకా చెప్పాలంటే మ్యాడ్ అనమాట, అంటే పిచ్చిగా పెరిగిపోతాయి. సో దాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయను, అంటే అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని కూడా నేను ఎంకరేజ్ చేయనండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 days లో రెడ్డి ల్యాబ్స్ పెరిగిన విధానము. రెడ్డి ల్యాబ్స్ మనం 2000 లెవెల్స్ నుంచి కూడా మీకు తెలిసిందే, నేను మీతో చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం వేరే ఛానల్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాము. సో అప్పటి నుంచి గమనిస్తే రెడ్డి ల్యాబ్స్ ఏమాత్రం కిందకి వెళ్ళలేదు, 5500కి వచ్చింది. అయితే ఈ 3 రోజుల్లో నిజంగా అంత పెరగాల్సిన అవసరం అయితే న్యూస్ ఫ్లో అనమాట. ఈ న్యూస్ ఫ్లో ఇదంతా కూడా ఏంటంటే స్పెక్యులేటర్స్ అంటే 1 day ఆర్ 2 days ఆర్ 1 week ఇదంతా కూడా స్పెక్యులేటర్స్ చేతిలో ఉంటుంది. ఏ స్టాక్ ప్రైస్ ఎంతకు వెళ్ళాలి, దానికి న్యూస్ ఏమొస్తుంది. మనం చూస్తున్నాం రెడ్డి ల్యాబ్స్ పెరుగుతుంది, ఆ న్యూస్ అనేది పక్క రోజు ఆర్ ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మనకి న్యూస్ అనేది రావడం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇది న్యూస్ బేస్డ్ ర్యాలీ. అట్లనే రెడ్డి ల్యాబ్స్ మంచిది కాదా అంటే మంచిదే. మనం 5400 టార్గెట్ ఇచ్చాం, టార్గెట్ కూడా వచ్చేసింది, అది ఇన్వెస్ట్మెంట్ టార్గెట్. కాకపోతే ఏంటంటే ఐడెంటిఫై ముందు చేయాలండి, ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే ముందుగా ఐడెంటిఫై చేసి 2500లోనో లేకపోతే 3000లోనో రెడ్డి ల్యాబ్స్ కొన్నవాడు సేఫ్ గా ఉంటారు ఎప్పటికి కూడా. ఇప్పుడు ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంటే మళ్ళీ కొంచెం మార్కెట్ లో కరెక్షన్ వచ్చినా కూడా రెడ్డి ల్యాబ్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా స్టాక్ పెరిగే కొద్దీ మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. రెడ్డి ల్యాబ్స్ మంచి కంపెనీనే, కాకపోతే ఏంటంటే కరెక్షన్స్ లో కొనుక్కోవాలి. అట్లా ముందే ఐడెంటిఫై చేయాలండి. మనం ఇచ్చిన స్టాక్స్ అన్ని కూడా ఏది కూడా పెరిగిన తర్వాత ఇవ్వలేదు, అన్ని కూడా కన్సాలిడేషన్ లో పెరిగింది. ఇంతకు ముందు చెప్పినట్టుగా సింజిన్ 2 ఏళ్ళు కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు స్టాక్ ని ఐడెంటిఫై చేసి ఇచ్చాము. మనం ఇచ్చిన తర్వాత ఈవెన్ అట్లీస్ట్ కనీసం 1% కూడా స్టాక్ కిందకి రాలేదు అనమాట, కంటిన్యూగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా పాలిమెడిక్యూర్, ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని కూడా ఏంటంటే కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు ఇచ్చాం. కాబట్టి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారము ఎప్పుడైతే మనం స్టాక్ కన్సాలిడేట్ అంటే ఫండమెంటల్స్ అన్ని బాగుండి ముందుగా ఎవరు ఐడెంటిఫై చేస్తారో ఈ సెక్టర్ బాగుంటుంది అని వాళ్ళకి మంచి రివార్డ్ అనేది ఉంటుందండి స్టాక్ మార్కెట్ లో. ఇప్పుడు ఐఓఎల్ కెమికల్స్ ఒకటి గతంలో మీరు రికమెండ్ చేశారు, చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. గ్లెన్మార్క్ మీద ఇంకా చాలా స్ట్రాంగ్ గా మీరు బెట్ చేస్తున్నారు, ఎందుకంటే రాబోయే 1 or 2 quarters ఇక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి.
అలాగే హెల్త్ కేర్ సెగ్మెంట్స్‌లో అపోలో హాస్పిటల్స్ 1200, 1250, 1300 ఆ టైంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా రికమెండ్ చేశారు. తర్వాత నారాయణ హృదయాలయ ఒకటి, ఆస్ట్రా డిఎం హెల్త్ కేర్ ఒకటి. ఇలాంటి స్టాక్స్ అన్నీ మీరు ముందు అంటే ఏ బేస్ చేసుకొని ఏ ఫండమెంటల్స్ ఆధారంగా మీరు ఆహ్, రికమెండ్ చేస్తున్నారు? ఇంకా ఈ సెగ్మెంట్‌లో ఎస్పెషల్లీ మనం ఇంతసేపు ఫార్మా డిస్కస్ చేసాం కదా! ఈ హాస్పిటల్స్ సెగ్మెంట్‌లో అంటే హెల్త్ కేర్ సెగ్మెంట్స్‌లో ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది? నేను కూడా నెక్స్ట్ 2, 3 ఏళ్ళు కూడా బానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. అట్లని అన్ని స్టాక్స్ లో మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందే నేను చెప్పాను కాబట్టి చెప్పాను. అంటే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా పెరుగుతాయి. కాబట్టి మనం కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఏదైతే ఎక్స్‌పెన్సివ్ స్టాక్స్ ఉంటాయో, వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్‌పెన్సివ్ స్టాక్స్ ఉంటాయో వాటిట్లో ఆల్రెడీ ఎవరైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమనే చెప్తాను. ఏవైతే రియల్‌గా ఇప్పుడు వాల్యుయేషన్స్‌లో ఏవైతే అట్రాక్టివ్ ఉన్నాయో, అంటే ఈ రీసెంట్ గా పెరిగినా కూడా ఇంకా అట్రాక్టివ్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ ని వాల్యుయేషన్ చూసుకోమని చెప్తాను. పిఈస్ చూసుకోమంటాను. తర్వాత గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకోమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓఎల్ కెమికల్స్ మనం ఇచ్చాము. మనం ఇచ్చినప్పుడు 200 రూపీస్ లో మనం ఇచ్చామండి. అది మల్టీ బ్యాగర్ అయింది స్టాక్. అంటే వాళ్ళు ఆ టైంలో డిమాండ్ ఆ విధంగా ఉంది. పారాసిటమాల్ డిమాండ్ అనేది ఏపీఏ పరంగా పారాసిటమాల్ వాళ్ళ మెయిన్ ఏంటంటే వాళ్ళు తయారు చేసేది పారాసిటమాల్, ఎస్టోమిథోపైన్ ఇటువంటివి. వాటి డిమాండ్ ఆ విధంగా ఉంది. తర్వాత గ్రాన్యూల్స్ కూడా అండి, మన తెలుగు స్టేట్స్ చెందిన కంపెనీ. ఇది కూడా ఏంటంటే వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళ పారాసిటమాల్ ఏపీగా తయారు చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు కొంచెం మనకి లాస్ట్ ఒక 2 months లో మళ్ళీ పారాసిటమాల్ డిమాండ్ తగ్గిందండి, అది గమనించాలి. సో పారాసిటమాల్ వాడకం తగ్గింది. కాబట్టి ఏంటంటే మారుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా డైనమిక్స్ అనేది మారుతూ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం డెసిషన్ తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఒకటేగా ఉండదు. అయితే ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్న గ్రాన్యువల్స్ ఉంది. సో గ్రాన్యువల్స్ నేను ఈ లెవెల్లో బై చేయండి అని ఎవరన్నా అంటే బై సజెస్ట్ చేస్తారంటే నేనైతే సజెస్ట్ చేయను. పర్సనల్ గా నేను కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్. ఏదైతే డిమాండ్ పారాసిటమాల్ డిమాండ్ ఒకే ఒక సింగిల్ రీజన్ తో పెరిగింది. ఇప్పుడు దాని టర్న్ ఓవర్ పరంగా చూసుకుంటే క్వార్టర్ కి మామూలుగా 500, 600 కోట్లు ఉండేది. రీసెంట్ గా 700 కోట్లకు వచ్చింది. బట్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే దగ్గర 8,000 crores అనమాట, 7,900 crores. సో అదే మీకు గ్లెన్మార్క్ పరంగా చూసుకుంటే నేను గతంలో చాలా సార్లు చెప్పాను. గ్లెన్మార్క్ మార్కెట్ క్యాప్ వచ్చి 12,000, 13,000 crores అనమాట. ఇండియాలో టాప్ 5th కంపెనీ అది. సో మన వాల్యుయేషన్ చూసుకుంటే అటు గ్రాన్యూల్స్ కి గ్లెన్మార్క్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. మన గ్లెన్మార్క్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది లాంగ్ రన్ కి బాగుండొచ్చు. అయితే ఈ వీటికి ఏంటంటే ఏపీఎస్ కంపెనీస్ కి మార్జిన్స్ ఉంటాయండి. అది మీకు రెడ్డిస్ కొనో, గ్లెన్మార్కో లేకపోతే క్యాడిలాకో మార్జిన్స్ తక్కువ ఉంటాయి. వాల్యూమ్ ఎక్కువ ఉన్నా కూడా మార్జిన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఈ ఏపీఏ కంపెనీస్ కి, బల్క్ కంపెనీస్ కి, బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి లైక్ అరవిందో కానివ్వండి, వీటికి ఏంటంటే టర్న్ ఓవర్ తక్కువ ఉన్నా కూడా మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని వాటికి కొంచెం ఎక్కువ పెరుగుతాయి. బట్ వాల్యుయేషన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి స్టాక్ సెలెక్షన్ చేసుకునే. ఒకటి ఈ మధ్య మీరన్నట్టు గ్రాన్యూల్స్ ఒకటి ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేస్తే రిస్కీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ న్యూలాండ్ లాబొరేటరీస్. ఆ తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మా. ఇవన్నీ కూడా అసలు ఎందుకు పెరిగాయి? ఎందుకు పెరుగుతున్నాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఎస్ఎంఎస్ ఫార్మా కూడా చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 200% పైన రిటర్న్ ఇచ్చేసింది. కింద నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 150, 200% దాకా. స్టిల్ ఇంకా అందులో ఏమైనా పొటెన్షియల్ ఉందా? అండ్ న్యూలాండ్ లాబొరేటరీస్ ఫార్మా అన్న పేరున్న ప్రతి కంపెనీ ఈ మధ్య బాగా పెరుగుతుంది కాబట్టి సో ఈ ట్రాప్‌లో ఇరుక్కోకుండా అంటే ఫార్మా కంపెనీ అన్న జస్ట్ పేరులో ఉండి చూసి మనం ట్రాప్‌లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఏ కంపెనీస్ నుంచి ప్రస్తుతం దూరంగా ఉండడం మంచిది? సో ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవే బెస్ట్. అవే వాటికే దూరంగా ఉండమని చెప్తానండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏవైతే ఫార్మా అనగానే బాగా పెరిగిపోయింది. సో రీసెంట్ గా ఒక చిన్న కంపెనీ కూడా అండి, అది మన బయోటెక్, భారత్ బయోటెక్ అంటే పేరు, ఆ పేరు ఉండగానే అది ₹3 నుంచి ₹30 అంత అయింది. సో అది బయోటెక్నాలజీ కంపెనీ కానే కాదు. సో అంటే ఆ పేరు కారణంగా ఆ స్టాక్ బాగా పెరిగింది అనమాట. సో అందుకనే ఏంటంటే ఇటువంటివి ఫార్మాని చాలా పెన్నీ స్టాక్స్ అటువంటివన్నీ కూడా బాగా పెరుగుతున్నాయండి. కాబట్టి అటువంటి స్టాక్స్ కి దూరంగా ఉండమంటాను. ఇంకా మీరు చెప్పిన మన ఏవైతే ఉన్నాయో గ్రాన్యూల్స్ కానివ్వండి, సువేన్ కానివ్వండి, మన స్టేట్స్ చెందినవి, ఇవన్నీ కూడా మంచి చెడు కాదండి. బాగా పెరిగిపోయే ఎక్స్‌పెన్సివ్ స్టాక్స్ అన్నమాట. అంతే. అంతకు మించి వాటిల్ని మనం ఏందంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్స్‌పెన్సివ్ అయితే స్టాక్ అంటే మనం ₹100 పెట్టి కొనాల్సిన వస్తువుని ₹500 పెట్టి కొనం గదా! అదేం మనం ₹100కి దగ్గరికి వస్తే మనం కొంటాము. లేకపోతే సేమ్ అదే ప్రైస్ మనం ఎంత కొనాలనుకుంటున్నామో అదే ప్రైస్‌లో మంచి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో కూడా అంతేనండి. మీరేందంటే ₹100 వస్తువు ఈరోజు ₹500 చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనం దానికి దూరంగా ఉండి మనకేది ₹100లో మనకేది అట్రాక్టివ్ ఉందో దాన్ని తీసుకుంటామండి. సో అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను ఇప్పుడు. సో ఒక స్టాక్‌కి అంటే ఇప్పుడు ఒక మార్కెట్‌లో ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఒక ఎంఆర్‌పీ ఉంటుంది. ఒక ప్రైస్ ఒకటి ఫిక్స్ చేస్తారు. అంటే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్‌కి కొద్దిగా మార్జిన్స్ యేసుకొని దానికి ప్రైస్ ఫిక్స్ చేసి ప్లస్
మార్కెట్స్‌లో కాంపిటీషన్ ఎంతుందో చూసుకొని ఒక ఎంఆర్‌పీ ఫిక్స్ చేస్తారు. కాకపోతే స్టాక్ మార్కెట్‌లో ఆ ఎంఆర్‌పీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అసలు దాని నిజంగా ప్రాపర్ వాల్యుయేషన్ ఎంతుంది? ఆహ్, వాళ్ళిచ్చే వాళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది? అండ్ ఇవన్నీ ఏవి బేరీజ్ చేసుకోకుండా పెరిగే ఏకైక మనం ప్రీమియం చెల్లించి కొనే వేదిక ఒక స్టాక్ మార్కెట్ మాత్రమే. సో, ఇప్పుడు ఈ వాల్యుయేషన్స్ పరంగా కానివ్వండి, లేదంటే పీఈ పరంగా కానీ ఇవన్నీ చూడాలంటే మనం ఒక వెబినార్స్ రెగ్యులర్‌గా ఆర్గనైజ్ చేస్తున్నాం కదా! ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ వెబినార్‌ది. సో, ఇందులో అక్కడ ఎలాంటి టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయా? లైక్ ముందే సెక్టార్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాక్ పెరక్క ముందే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎన్ని అంశాలు కవర్ కాబోతున్నాయి? ప్రధానంగా మీరు ఏ అంశాలు అక్కడ కవర్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది మన వల్లే అంటే మన మెసేజ్‌లు కానివ్వండి, సో అందరూ కూడా ఏందంటే టెక్నికల్‌గా చాలా కోర్సులు చాలా మంది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ ఫండమెంటల్‌గా అంటే పూర్తి స్థాయిలో ఫండమెంటల్ అనాలిసిస్‌ని మనకి అందించమని చెప్తున్నారండి. సో దాని గురించి ఏందంటే మనం ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. సో మీకు తెలిసిందే అందరికీ అరవింద్ గారు ఫండమెంటల్ అనలిస్ట్. చాలా కంపెనీస్‌లో అనలిస్ట్‌గా పనిచేశారు. ఇప్పుడు ఫండ్‌ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అరవింద్ గారు తర్వాత నేను కూడా ఈ ఫండమెంటల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాము. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే ఎంత స్టాక్ మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుంది అనేది కాకుండా స్టాక్ పడకుండా అంటే ఈ స్టాక్ మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ కి భరోసా అంటే పెద్దగా పడదు అనేది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అండి. అది ఫస్ట్. తర్వాత ఎంత పెరుగుతుంది ఏంటి ఎంత వస్తుంది అవి తర్వాత. మనం ఇంకోటి కూడా మన ద్వారా ఏంటంటే మనం ఎవరిని కూడా కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి, మీరు కోటి పెట్టండి, సరే లక్ష పెట్టండి, 10 లక్షలు, ఇటువంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయము. సో మన యూట్యూబ్ చూస్తే ప్రాఫిట్ మాస్టర్ దాంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కన్జర్వేటివ్ అంటే ఎటువంటి మనకి హైప్ లేకుండా ఏ స్టాక్ అయితే మనకి ఫండమెంటల్ గా బాగుంటుందో, స్పెక్యులేషన్ లేకుండా, మరీ ముఖ్యంగా స్పెక్యులేషన్ చాలా డేంజర్ అండి. స్పెక్యులేషన్ లో ఇరుక్కుపోయారంటే స్పెక్యులేషన్ చేసే వాళ్ళు షార్ట్ టర్మ్ చేయాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు ఎగ్జిట్ కావాలి. ఎప్పుడైతే స్టాక్ రివర్స్ అవుతుంటే టెక్నికల్ పారామీటర్ మీద ఎగ్జిట్ కావాలి. కానీ ఫండమెంటల్ గా చూసుకునే వాళ్ళకి మంచి టైం ఉంటుంది. అంటే ఈ రోజు కొనాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ స్టడీ చేయొచ్చు, లేకపోతే 10 రోజులు స్టడీ చేయొచ్చు. వాళ్ళకి టైం ఉంటుంది. ఆ టైంలో మంచి అన్ని యాంగిల్లో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఏవైతే ఫ్యాక్టర్స్ ఒక స్టాక్ ని మంచి స్టాక్ గా మనం అనుకుంటామో, ఆర్ క్వాలిటీ స్టాక్ అని పదే చెప్పుకుంటాము, అవన్నీ కూడా మనం ఈ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తర్వాత ఫ్యూచర్ ఫస్ట్ అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో ఏ సెక్టారు ఏ కంపెనీ బాగుండొచ్చు అనేది ఎవరైతే ముందు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకి రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది స్టాక్ మార్కెట్ అండి బేసిక్ గా. దీంతో పాటు వేరే ఫ్యాక్టర్స్ లైక్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఎకానమీకి చెందిన మార్పులు కానివ్వండి, గ్లోబల్ గా జరుగుతున్న మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్టాక్ మీద ఆ సెక్టార్ మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని మనం ఏ విధంగా బేరీ చేసుకోవాలి? ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనం మీకు తెలిసిందే, మన పోర్ట్ఫోలియోస్ చాలా మంది రివ్యూస్ చేస్తున్నాము మధ్యకాలంలో. అందరూ 2015, 2016 లో కొన్న స్టాక్స్ ఇంకా వాళ్ళ రేటుకి రాలేదు. ప్లస్ వాటిలో వాళ్ళు 50%, 60% లాస్ లో ఉన్నారు. అంటే వాళ్ళు అప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళు ఏదో స్టాక్ ని అప్పుడున్న స్పెక్యులేషన్ పరంగా కొన్నారు, అవి వాటిలో ఇరుక్కుపోయారు. ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా మనం ఏంటంటే వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతామంటే అది మాత్రం ఖచ్చితంగా చెప్తాము. అంతేగాని కోట్లు వస్తాయితే చెప్పము. డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ లో ఫండమెంటల్ బేసిస్ లో ఏ స్టాక్ ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ చూడాలి, దానికి సంబంధించి ఓన్లీ థిరిటికల్ కాదండి, ప్రాక్టికల్ గా కేస్ స్టడీ చేసి మనం ఒక స్టాక్ ని తీసుకొని దాన్ని కేస్ స్టడీ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అంతేగాని బుక్ లో ఇది ఉంది కాబట్టి ఇది మంచిది, లో పిఈ ఉంది కాబట్టి లో పిఈ కొనుక్కుంటాము అనేది కరెక్ట్ కాదు. లో పిఈ స్టాక్స్, ఇప్పుడు పిఎస్యూ స్టాక్స్ అని లో పిఈ ఉన్నాయి, మరి పెరగటం లేదు కదా. కాబట్టి అదొక్క సింగిల్ పాయింట్ చేసుకొని మనం కొనడం అనేది కాదు. మేనేజ్మెంట్ చూడాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ కాదా చూడాల్సి ఉంటుంది. రాంగ్ మేనేజ్మెంట్ అయితే మనకు తెలిసిందే, ఇప్పుడు వేదాంత గ్రూప్ లాంటి స్టాక్స్ ఏ విధంగా వీక్ గా ఉన్నాయో. సో ఇటువంటివన్నీ ఫ్యాక్టర్స్ అనేది ఉండాలి. మంచి లీడర్షిప్ గాని ఉంటే ఆ స్టాక్ భవిష్యత్తు బాగుంటుంది. ఆ సైకాలజీ కూడా చూడాలి, ఆ కంపెనీ మేనేజ్మెంట్ సైకాలజీ, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఒక టైంలో ఏంటంటే అనలిస్టులు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కంపెనీని చూసేవాళ్ళు. అనలిస్ట్ కంపెనీ ప్రమోటర్స్, చైర్మన్స్ అనలిస్టులు పిలిచేవాళ్ళండి కంపెనీకి. ఇప్పుడు అది జరగటం లేదు. అంటే పాతకాలంలో ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం కంపెనీ విజిట్ చేస్తారు. ఫండమెంటల్ అనలిస్ట్ విజిట్ చేసి ఆ కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రాక్టికల్ గా చూసి అప్పుడే స్టాక్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మంచి ఇన్ఫర్మేషన్ అంతా మనకి నెట్ లో ఉంది. ఎప్పటికప్పుడు న్యూస్ అనేది, లేటెస్ట్ న్యూస్ అనేది, టెక్నాలజీ మారిపోయింది కాబట్టి న్యూస్లు అనేవి మనకు దొరుకుతున్నాయి.
వాటిలన్నీ మనం బేరీ చేసుకొని మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అండి, దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించండి. సో మీరు ఎంతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మంచి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. దీన్ని కూడా మీరు పెట్టే ఈ వెబినార్స్‌కి ఏదైతే ఒక ఫీజు ఎక్స్ అమౌంట్ ఉందో, దీన్ని కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా మీరు భావించి మీ నాలెడ్జ్‌ని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. సో ఇప్పుడు మీరు పెట్టే ఈ ఎక్స్ అమౌంట్ వల్ల, ఈ కొద్ది అమౌంట్ వల్ల మీ క్యాపిటల్‌లో గాని, లేదంటే మీరు సంపాదించేదాన్ని పెద్దగా దాని డిఫరెన్స్ చూపించకపోవచ్చు అమౌంట్ పరంగా. బట్ మీ నాలెడ్జ్ లెవెల్స్ పరంగా మాత్రం ఖచ్చితంగా దీని నుంచి మీరు చాలా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే వరుసగా 6 క్లాసులండి. అంటే ఆల్‌మోస్ట్ మీకు 3 వీక్స్, 6 క్లాసెస్ ఉంటాయి కాబట్టి వెరీ బేసిక్స్ నుంచి అంటే స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది దగ్గర నుంచి బ్యాలెన్స్ షీట్స్ ఎలా రీడ్ చేయాలి, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక పోర్ట్‌ఫోలియోలో ఎన్ని స్టాక్స్ మనం పెట్టుకోవచ్చు, ఏ సెక్టార్‌లో ఏ సెక్టార్‌కి ఎంత మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక సెక్టార్‌లో ఒక స్టాక్‌ని ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేయాలి? ఒక స్టాక్‌లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఏ పారామీటర్స్ మనం చూడాలి? అంటే జస్ట్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ఇప్పుడు ఇంతకుముందు శేషు గారు అన్నట్టు మనం ఒక టాప్ యాంగిల్ చూడాలి. అంటే అందరూ చూసే రెగ్యులర్ 5 పారామీటర్స్ స్క్రీనర్ డాట్ ఇన్‌లోకెళ్తే ఈ పారామీటర్స్ అందరికీ కనిపిస్తాయి. ఇవి కాకుండా మనం ఒక టాప్ యాంగిల్ అప్రోచ్‌లో నుంచి అంటే పైనుంచి చూసే యాంగిల్ వేరుంటది. మనం కింద నుంచి చూసే యాంగిల్ కంటే ఏరియల్ వ్యూ నుంచి చూస్తే మనకేంటంటే ఇంకా ఇన్ డెప్త్‌గా కనిపిస్తుంది. సో, ఆ ఏరియల్ వ్యూ నుంచి ఎలా చూడాలి? డీప్ డ్రిల్లింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అంటాం. అంటే డీప్ డ్రిల్లింగ్ అంటే బాగా లోపలికెళ్ళి మనం చూసే అంశాలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వెబినార్ వరుసగా 6 సీరీస్‌ల వెబినార్‌లో 6 క్లాసుల వెబినార్‌లో మీకు ఉండబోతుంది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి నేను పదే పదే కోరుతున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకొని ఎందుకంటే ఎప్పటినుంచో ఆల్మోస్ట్ ఒక 3, 4 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పటికి ఇది కుదిరింది కాబట్టి దీన్ని మీరందరూ ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు మార్కెట్స్‌లో టెక్నికల్ అనలిస్టులు చాలా మంది దొరుకుతారు. సో చార్ట్స్ చూసి చెప్పడం అంటే నేను దాన్ని తక్కువ చేయడమో లేకుంటే చిన్న చూపు చూడటమో కాదు. టెక్నికల్ అనలిస్టులు ఎక్కువ మంది ఉంటారు. కాకపోతే ఫండమెంటల్ అనలిస్టులు మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అలాంటి మీకు క్వాలిటీ అండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫండమెంటల్ అనలిస్టులు మీ ఇద్దరు మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి దీన్ని మీరంతా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఫైనల్‌గా శేషు గారు ఇంతకుముందు ఫార్మా గురించి మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఫార్మా అండ్ ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ గురించి. ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్‌లో మనం చూస్తే ఒక మిడ్ క్యాప్ కంపెనీ లైక్ ఆస్టర్ డిఎం ఒకటి అక్కడక్కడే కొట్టుమిట్టాడుతోంది. బట్ ఈ మధ్య కాలంలో కొద్దిగా జంప్ మనం చూసాం. నారాయణ హృదయాలయ 290, 280 ఆ ప్రైస్ నుంచి మళ్ళీ మెల్లగా ఒక 340, 350 రూపీస్ ప్రైస్ రేంజ్‌కి వచ్చింది. సో ఈ సెగ్మెంట్‌లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనకి లిస్టెడ్ స్పేస్‌లో హాస్పిటల్స్ చాలా తక్కువ ఇవి మాత్రమే ఉన్నాయి. రీసెంట్‌గా ఫిక్కీ రిపోర్ట్ ఒకటొచ్చింది. సంగీత రెడ్డి గారు మాట్లాడుతూ హాస్పిటల్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఖర్చులు బాగా అనూహ్యంగా పెరిగిపోయాయి. వాళ్ళకొచ్చే ఫుట్ ఫాల్స్ బాగా తగ్గిపోయాయి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ గనక హెల్ప్ చేయకపోతే ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనకి బయట ఈ కోవిడ్ కేసుల్లో లక్షలు లక్షలు గుంజుతున్నారు. అది వేరే విషయం. కానీ లిస్టెడ్ స్పేస్‌లో మనకున్న కంపెనీలు తక్కువ కాబట్టి వాటిలో ఏది బెస్ట్ కంపెనీగా ఇప్పుడుంది? అంటే ఫైనాన్షియల్స్ పరంగా ఇదేందంటే అండి లాస్ట్ ఒక 5, 6 ఏళ్లుగా, 6, 7 ఏళ్లుగా మనకి కన్సాలిడేషన్‌లో ఉన్నాయండి. మీరన్నట్టుగా వీళ్ళకేందంటే ఇప్పుడు ఈ కోవిడ్ అనేది కొంచెం ఈ హాస్పిటల్‌కి కొంచెం ఫార్మా కంపెనీస్‌కి ఏ విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చిందో కంపెనీస్ మీద, ఈ పెద్ద కంపెనీస్ కోవిడ్ అనేది వాళ్ళ బిజినెస్‌ని కొంచెం దెబ్బతీసిందని చెప్పొచ్చండి. అటు అపోలో హాస్పిటల్ కానివ్వండి, తర్వాత నారాయణ హృదయాలయ కానివ్వండి, ఆస్టర్ డిఎం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏందంటే బాగా కొంచెం వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చే బిజినెస్ పరంగా వాళ్ళకి బిజినెస్ అంటే ఏం లేదు, ఆపరేషన్స్ కానివ్వండి, క్రిటికల్ కేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అంటే సపోజ్ ఒక మనకి ఫ్రాక్చర్ ఒక ఏదైనా ఆపరేషన్ ఉందనుకోండి, దాన్ని పోస్ట్ పోన్ చేయడము. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు అప్రోచ్ కావట్లేదు. ఇప్పుడు కోవిడ్ కారణంగా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇంతకు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి అప్పుడు డాక్టర్ని హాస్పిటల్ని అప్రోచ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ కారణంగా అందరూ కూడా ఎవరు వెళ్ళటం లేదు. సో దాని కారణంగా ఏంటంటే వీళ్ళకి ఈ రెగ్యులర్ బిజినెస్ అనేది తగ్గిపోయింది. అయితే ఈ కోవిడ్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అందరూ తెలిసిందే. ఒక కోవిడ్ పేరు చెప్పి ట్రీట్మెంట్ లేని దానికి అంటే ఈ కోవిడ్ కి అసలు నిజంగా వరల్డ్ వైడ్ గా ఇది కరెక్ట్ ఇది ట్రీట్మెంట్ అనేది ఎక్కడ లేదండి. దీనికి ఏంటంటే మనకి సపోర్టింగ్ థెరపీస్ అంటే ఆక్సిజన్ ఇవ్వడము, తర్వాత ఇది ఏదైనా యాంటీ వైరల్ డ్రగ్స్ 1, 2 ఇవ్వడము, ఇవి మామూలుగా ఇప్పుడున్న పరిస్థితిలో ట్రీట్మెంట్ అనమాట. సో లంగ్స్ కి ఏమన్నా ప్రాబ్లం వస్తే దానికి కొంచెం యాంటీబయాటిక్ ఇవ్వడం, ఇటువంటివి. సో దీనికి ఏ విధంగా మనకి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో మనకు తెలిసిందే. భవిష్యత్తులో ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇన్సూరెన్స్ కూడా బాగా పెరుగుతుంది. తద్వారా ఈ హాస్పిటల్ కి చెందిన కంపెనీస్ కూడా రానున్న రోజుల్లో బాగానే ఉండొచ్చు. అంటే మన ఇండియాలో ఏంటంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే
అటు యూరోప్ కంట్రీస్ కానివ్వండి, అమెరికన్ కంట్రీస్ దగ్గర చూసుకుంటే చాలా తక్కువ. మనకున్న హాస్పిటల్స్ బెడ్స్ కానివ్వండి, అటు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ చూసుకుంటే చాలా తక్కువ. ఈవెన్ డాక్టర్సే మనం చూసుకుంటే మన ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ ఒక 130 కోట్ల మందికి ఓన్లీ 9 లక్షల మంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఓవరాల్ గా 11 లక్షలు 12 లక్షలు రిజిస్టర్స్ డాక్టర్స్ ఉంటే 9 లక్షల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే మనకి అమెరికానే తీసుకుందాం. అమెరికాలో 12 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళ పాపులేషన్ 32-33 క్రోర్స్. అంటే మన ఇండియన్ పాపులేషన్ 130 క్రోర్స్. మనకున్న డాక్టర్స్ చాలా తక్కువ. ఈవెన్ పాకిస్తాన్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో మన ఇండియాలో కూడా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మన ఇండియాలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయము. కాబట్టి ఏంటంటే మన ఇండియాలో భవిష్యత్తులో నాకు తెలిసి రీసెంట్ గా లాస్ట్ ఒక 3-4 ఏళ్లలో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీజీ సీట్స్ బాగా పెంచిందండి. సో డాక్టర్ సీట్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఈ హాస్పిటల్ చెందిన ఇండస్ట్రీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనాన్షియల్స్ ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా వీళ్ళకి కొంచెం గడ్డు కాలమే అని చెప్పొచ్చు. బట్ లాంగ్ రన్ లో మాత్రం హాస్పిటల్ చెందిన స్టాక్స్ మార్జిన్స్ బాగా పెరగొచ్చు, వాల్యూమ్స్ బాగా పెరిగే అవకాశం ఉందండి. సో రీసెంట్ గా అపోలో హాస్పిటల్స్ మనం చూసుకుంటే మనం ఎప్పుడో రికమెండ్ చేసినప్పుడు 1250 లోపే మనం రికమెండ్ చేసాం. ఇప్పుడు 1800 ప్రైస్ లో ఉంది. కొద్దిగా పైనుంచి కొద్దిగా తగ్గింది కూడా. బట్ స్టిల్ నా సంగీత రెడ్డి గారి లేదంటే వాళ్ళ కంపెనీ డైరెక్టర్స్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే డిజిటల్ మోడ్ వచ్చిందో ఈ డిజిటల్ మోడ్ అనేది మరికొద్ది కాలం పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అవుట్ పేషెంట్స్ ఓపీడీలు కూడా ఇక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ లోనో లేకపోతే డిజిటల్ గానే అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఖర్చులు కూడా బాగా తగ్గొచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. సో లాంగ్ రన్ లో మేబీ దానివల్ల బెనిఫిట్ అవుతుందో, ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో మనం చెప్పలేము. ఓన్లీ ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ మాత్రం హాస్పిటల్స్కి రావడం, లేని వాళ్ళు తమ ఇంట్లోనే కూర్చొని ట్రీట్మెంట్ చేసుకుని టెలిమెడిసిన్ ద్వారా కనుక చేసుకున్నట్టయితే కంపెనీ అంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా హాస్పిటల్స్కి అవ్వదు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మరికొద్ది కాలం పాటు అంటే డిజిటల్ టెక్నాలజీని మనం బాగా యూటిలైజ్ చేసుకుని రాబోయే రోజుల్లో 5Gని కూడా మనం బాగా యూటిలైజ్ చేసుకోగలిగితే ఇలాంటి కంపెనీస్కి మార్జిన్స్ పరంగా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అపోలో హాస్పిటల్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లార్జెస్ట్ చైన్ హాస్పిటల్స్ మన ఇండియాలో ఉంది కాబట్టి. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది ఒకటే పెద్ద కంపెనీ అనుకుంటాను. అండ్ రీసెంట్ గా లిస్ట్ అయిన మ్యాక్స్ ఎలా ఉండబోతుంది, మ్యాక్స్ హెల్త్ కేర్ ఒకటి, అపోలో హాస్పిటల్స్ స్టిల్ ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ ఉంది, ఒకవేళ ఏ ప్రైస్ పాయింట్స్ వరకు పడితే మనం పిక్ చేసుకోవచ్చు. అపోలో హాస్పిటల్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏంటంటే ఆ షార్ట్ టర్మ్ అనమాట. వన్స్ కోవిడ్ మనకి నుంచి బయటకు వచ్చేస్తే మన ఇండియా అని కాదు వరల్డ్ వైడ్ గా మళ్ళీ అప్పుడు సెనారియో అనేది మారిపోతుందండి. ఇప్పుడైతే ఏదైతే డిజిటల్ పరంగా మనకి చూస్తున్నామో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళము. తర్వాత మెయిన్ వాళ్ళకి బిజినెస్ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకి ఏదైనా పేషెంట్ ఇన్పేషెంట్ గా జాయిన్ అయినప్పుడు ఏదైనా ఆపరేషన్, తర్వాత క్రిటికల్ కేర్, వీటి మీద వాళ్ళకి ఎక్కువగా బాగా మార్జిన్స్ అనేది ఉంటాయండి ఎక్కువగా. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. అంటే టెస్టులు, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, తర్వాత అదర్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. వాటిలో వాళ్ళకి మార్జిన్స్ బాగా ఉంటాయండి. ప్రతిరోజు డైలీ బేసిస్ టెస్టులు చేస్తారు. వాటిలో బాగా మార్జిన్స్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ ఇన్పేషెంట్ గా జాయిన్ అయితే హాస్పిటల్లో అప్పుడు మార్జిన్స్ ఉంటాయి అనమాట. సో నా ఉద్దేశం ప్రకారం ఫ్యూచర్ లో బాగానే ఉండొచ్చు. అయితే మీరు ఈ డిజిటల్ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కోవిడ్ ఉన్నంత కాలమే. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మళ్ళీ బిజినెస్ బాగానే ఉండొచ్చు. ఇక మ్యాక్స్ గురించి రీసెంట్ గా అది మ్యాక్స్ గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ అండి. మనకి ఫైనాన్షియల్స్ పరంగా ఇమీడియట్ గా మనకి పెద్దగా తెలియదు. ప్లస్ వీళ్ళు ఏంటంటే మిగతా హాస్పిటల్ లాగా కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అపోలో హాస్పిటల్ కానివ్వండి, నారాయణ హృదయాల కానివ్వండి, ఏంటంటే ఇండియా మొత్తము ఎక్స్పాండ్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఇది ఏంటంటే ఒక దగ్గరే ఒక ముంబై అండ్ ఢిల్లీ రీజన్ అనమాట. అంటే వీళ్ళ పేషెంట్స్ టార్గెట్ కూడా ఏంటంటే కొంచెం అంటే వీళ్ళ ఏ విధంగా ఎటువంటి వాటితో డీల్ చేస్తారంటే కొంచెం ఏవైతే క్రిటికల్ గా ఉంటాయో, తర్వాత ఎవరు కూడా మన ఇండియాలో ట్రీట్మెంట్ లేనివి తీసుకొని అటువంటి వాటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తారన్నమాట. స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. తర్వాత కొత్త లేటెస్ట్ టెక్నాలజీ, వీటి మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం లేదు. అయితే అక్కడ ఇప్పుడు సపోజ్ అదే మన అపోలో హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ కి ఒక 2 lakhs అయింది అనుకోండి, అదే మ్యాక్స్ లో మీకు 5 to 6 lakhs అవుతుంది అనమాట. అదే ట్రీట్మెంట్ కి క్రిటికల్ కేర్ లైక్ కార్డియాలజీ కానివ్వండి, తర్వాత ట్రాన్స్ప్లాంట్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఇటువంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మార్జిన్స్ బాగుంటాయండి వాళ్ళకి కంపారిటివ్లీ. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మార్జిన్స్ బాగుంటాయి. అయితే అది లాంగ్ టర్మ్ స్టోరీ. ఇప్పుడు ఇమీడియట్ గా మాత్రం మనకి దాని గురించి అంటే తెలియదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ అంతా కూడా ఏంటంటే కొత్త మేనేజ్మెంట్ అంటే చేశారు. కొత్త వాళ్ళు డాక్టర్స్ లేని వాళ్ళు సిఇఓగా ఉన్నారు, డైరెక్టర్స్ కూడా వాళ్ళే ఉన్నారు అనమాట. ఈవెన్ మనం చూస్తున్నాం రీసెంట్ గా చాలా
ఈ హాస్పిటల్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గమనిస్తే చాలా హాస్పిటల్స్ అన్ని కూడా వేరే అంటే ఫారిన్ ఫండ్స్ ఏవైతే పిఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, తర్వాత అబ్రాస్ కానివ్వండి, తర్వాత ఇటువంటి వాళ్ళు చాలా కంపెనీస్ ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం పిఈ ఫండ్స్ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇండియాలో ఈ హాస్పిటల్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు స్టేక్ తీసుకుంటున్నారండి. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో మనం లాంగ్ టర్మ్ లో ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాం కదా, ఏ స్టాక్స్ మనం రాడార్ లో ఉంచుకోవచ్చు? అంటే ఇంతకుముందు మనం చాలా స్టాక్స్ డిస్కస్ చేసాం. లైక్ ఆస్టర్ అంటే చిన్న హాస్పిటల్ ఈ మధ్య డెవలప్ అవుతుంది. లైక్ పెద్ద హాస్పిటల్స్ చైన్స్ లైక్ ఫోర్టిస్ అనుకోవచ్చు, లేదా అపోలో హాస్పిటల్స్, రీసెంట్ గా వచ్చిన మ్యాక్స్, అండ్ స్పెషలైజ్డ్ సెగ్మెంట్ ఉన్న హెచ్ఈజీ లాంటిది ఒకటి, అండ్ నారాయణ హృదయాలయ, వీటన్నిటిలో ఏవి మనం మన రాడార్ లో ఉంచుకోవచ్చు? ఫస్ట్ ఇనిషియల్ గా అయితే ఇప్పుడు అపోలో ఒకటి బాగా పెరిగింది, బట్ అపోలోనే బెటర్ అండి. తర్వాత ఇక ఇప్పుడు నారాయణ హృదయాల వాళ్ళకి ఏంటంటే నారాయణ హృదయాల ఓకే ట్రీట్మెంట్ పరంగా అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అంటే స్ట్రాటజీగా అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే వాళ్ళు లోకల్ గా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో ఉన్న ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ తో టైప్ పెట్టుకొని సో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకి ఎంతో కొంత రాయల్టీ అనేది వాళ్ళకి ఇన్కమ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా నారాయణ హృదయాల వెళ్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళు ఒక 2 years బ్యాక్ అంతా ఏంటంటే వాళ్ళే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళే ఓన్ ఎక్స్పాండ్ చేశారు. దానివల్ల ఏంటంటే కొంచెం కొన్ని ఏరియాస్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కానీ రిటర్న్స్ లేదు. అందుకని ఏంటంటే లాస్ట్ 1 year లో కొంచెం బిజినెస్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హాస్పిటల్ తో టైప్ పెట్టుకొని పేరు నారాయణ, ఆల్రెడీ వీళ్ళకి ఏదో పేరు ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టర్ డిఎంఏ అనుకోండి, ఆస్టర్ డిఎం అంటే ఇప్పుడు మనకి లోకల్ గా ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ లో, అదే విధంగా విజయవాడలో చూసుకుంటే రమేష్ హాస్పిటల్స్. ఇది ఆస్టర్ డిఎం కూడా పెద్ద కంపెనీ అండి. ఇది మన ఇండియా మొత్తం కూడా దగ్గర 2200 బెడ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడే ఇదేంటంటే కన్సాలిడేట్ అవుతుంది, ఇండస్ట్రీ అంతా కూడా కన్సాలిడేట్ అవుతుంది. వీళ్ళు మార్జిన్స్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాండ్ చేయడము, పెట్టుబడి పెట్టడము, ఎక్స్పాండ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఒక 2 to 3 years తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి మార్జిన్స్ బాగా వాల్యూమ్ పెరుగుతుంది, మార్జిన్స్ పెరుగుతాయి అనమాట. మనం ఆ దృష్టిలో చూస్తే మాత్రం అపోలో హాస్పిటల్ బాగానే ఉంటుంది. తర్వాత ఇవి నారాయణ హృదయాలయ కూడా మనకి రీసెంట్ గా కొంత పిఈ ఫండ్స్ కూడా బై చేస్తున్నాయి. నారాయణ హృదయాలు కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పిన ఈ మ్యాక్స్ అనేది ఇప్పుడే మనం దాని మీద ఇంకా మనకి తెలియదు కాబట్టి ఇప్పుడే దాన్ని మనం అంత అంటే ఫోకస్ చేసి దాన్ని కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి గారు. చాలా అంశాలు మనం మాట్లాడాము. ఎస్పెషల్లీ ఈ ఫార్మా గురించి, హెల్త్ కేర్ సెక్టార్ గురించి మనం ఫుల్ లెంత్ లో డిస్కస్ చేశాము. అండ్ ఈ శని ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా మీరు అందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే అరవింద్ గారు ఆల్మోస్ట్ మనకు యుఎస్ లో ఉన్నారు, మన హైదరాబాద్ లోనే ఇక్కడే ఉండి చాలా కంపెనీస్ లో వర్క్ చేశారు. ఫండమెంటల్ అనలిస్ట్ గా, రీసెర్చ్ అనలిస్ట్ గా. అక్కడ యుఎస్ లో ఒక పెద్ద ఫార్మా ఫండ్ ఆల్మోస్ట్ 150-200 crores ఆఫ్ ఫండ్ ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఏషియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఆయనకు ఉంటుంది. ఇండియన్ మార్కెట్స్, వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి కంపెనీస్ మీద కూడా ఆ దేశాల్లో ఉన్న మార్కెట్స్ గురించి ఎక్కువ చూస్తుంటారు. ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు టాప్ యాంగిల్ లో మన కంట్రీని చూస్తుంటారు కాబట్టి ఆయనకి ఎక్కువ వైడ్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఆయన సిఎఫ్ఏ కూడా, అంటే చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ప్రొఫెషనల్ అనలిస్ట్ తను. సో ఆయన నుంచి మీరు కనుక నేర్చుకున్నట్టయితే బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ వరకు, బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్సేషన్ వరకు ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు దట్ యూ హ్యావ్ టేకెన్ ఏ రైట్ డెసిషన్ అని. సో ఆ నోట్తో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.